ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. అర్థకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ప్రియ భగవద్బంధువులారా, నవగ్రహ పురాణాంతర్గతమైనటువంటి 7వ గ్రహమైనటువంటి రాహుగ్రహం యొక్క చరిత్రని గత 6 రోజులుగా చెప్పుకుంటున్నాం. ఈ రోజున 7వ భాగంలో చివరి భాగంలో రాహుగ్రహం యొక్క మహిమ ఏంటో చూద్దాం. గురువుగారు నిర్వికల్పానంద స్వామి వారు కథ చెబుతూ ఉన్నాడు శిష్యులకి. నాయన శిష్యులారా, రాహుగ్రహం గనక వక్రంగా వీక్షణ చేస్తే ఆ జాతకుడికి అష్ట కష్టాలు పట్టి పీడిస్తాయి. అంతేకాదు, ఘోరమైన యుద్ధాలు సంభవిస్తాయి. ఆ వ్యక్తికి దేశాటన క్లేశం కూడా లభిస్తుంది. అంటే విదేశాలకు వెళ్ళవలసిన గతి ఏర్పడుతుంది. తలదాచుకోవడానికి కావచ్చు, దేనికైనా కావచ్చు. అలాగే శ్మశాన వాసం కూడా దాపురుస్తుంది. ఇవన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రం చెబుతోంది అన్నాడు గురువుగారు అష్ట కష్టాలు, దేశాటన, శ్మశాన వాసం అంటున్నారే, అవన్నీ కలిసికట్టుగా పీడించినటువంటి వ్యక్తి హరిశ్చంద్ర చక్రవర్తి ఉన్నాడు కదా. ఆ మహానుభావుడు అనుభవించినటువంటి కష్టాలకి, దైన్యస్థితికి రాహుగ్రహ దుర్వీక్షణ కారణంగా అనుకోవచ్చా అని విమలానందుడు అడిగాడు గురువుగారిని. విమలానంద, అందుకు సందేహం లేదయ్యా. ఇది చెప్పిన మాట జ్యోతిష్ శాస్త్ర విద్వాంసులు చెప్పిన మాట. ఇది రాహుగ్రహ మహిమకు ఉదాహరణగా ఆయన గురించి, ఆ హరిశ్చంద్రుడి గురించి మీకు చెబుతాను వినండి అన్నాడు. సూర్యవంశంలో పుట్టినటువంటి వాడు హరిశ్చంద్రుడు అండి. రామచంద్రుడికి చాలా పూర్వీకుడు. గ్రహచారం బాగా లేనప్పుడు మానవుడి యొక్క ఆలోచనలు, ఆదరణలు అన్ని దారి తప్పుతూ ఉంటాయి. ఆ పరిస్థితుల్లో మనిషి అపశకునాలని, గ్రహ దోషాలని ఏమాత్రం లెక్క చేయడు. నన్ను మించిన వాడు ఎవడున్నాడు, నన్నెవడు ఏం చేయలేడని లెక్క చేయడు. మార్కండేయ పురాణం ప్రకారం దేశం సుభిక్షంగా, సురక్షితంగా ఉన్నటువంటి మంచి కాలంలోనే హరిశ్చంద్ర మహారాజు అరణ్యానికి వేటకెళ్ళాడు. ఆ రోజుల్లో రాజులు 2 రకాలుగా వేటకెళ్ళేవాడు. ఒకటి మృగయా వినోదం, అంటే మృగాలను చంపటం వినోదంగా. మరొకటి ప్రజల రక్షణ కోసం వేటాడటం. ఒక్కొక్కప్పుడు ఏమవుతుందంటే, ప్రకృతిలో, అడవుల్లో ఒక సమతౌల్యం దెబ్బతింటుంది. క్రూర జంతువులు ఎక్కువైపోతాయి, సాధు జంతువులు తగ్గిపోతాయి. అప్పుడు క్రూర జంతువులకి మాంసం కావాలి కదా, వాటికి ఆహారం దొరక్క సక్రమంగా ఆ దగ్గరలో ఉన్న గ్రామాల మీద పడి గ్రామస్తులు పెంచుకునేటటువంటి ఆవులు, గేదెలు, మేకలు ఇలాంటి వాటిని చంపి తింటూ ఉంటాయి. ఈ బాధ పడలేక రాజుగారిని ఆశ్రయిస్తారన్నమాట. అదేవిధంగా హరిశ్చంద్ర మహారాజు కొలువు తీర్చి ఉండగా అనేక మంది ప్రజలు పరిగెత్తుకుంటూ వచ్చి విషయాన్ని చెప్పి రక్షణ కోరారు. అప్పుడు హరిశ్చంద్ర మహారాజు తన పరివారాన్ని వెంట పెట్టుకొని, ఆయుధాలు వెంట పెట్టుకొని అడవికి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన సమయం మంచి సమయమే. అయితే రాజు వేటకు వెళ్లే ముందు, యుద్ధానికి వెళ్లే ముందు జ్యోతిష్ శాస్త్ర పండితులు గ్రహచాలనాన్ని పరీక్షిస్తారు, గణిస్తారు. అంటే ఏ గ్రహము ఎక్కడ సంచరిస్తున్నది అని శుభమైన, జయప్రదమైనటువంటి ముహూర్తాన్ని నిర్ణయిస్తారని ఎవరు? జ్యోతిష్ శాస్త్ర పండితులు.
అయితే మహారాజు సూర్యవంశ సంజాతుడు, మహాశక్తివంతుడైనటువంటి కారణంగా ఆ ముహూర్త సంప్రదాయాన్ని నిర్లక్ష్యం చేశాడు. వేటకు వెళ్ళిపోయినాడు. అంటే ప్రజారక్షణే ముఖ్యం అనుకున్నాడు. ముహూర్తం కోసం ఎదురు చూస్తూ ఉంటే ప్రజలకు నష్టం జరుగుతుంది. ముందు జంతువులతో సరిపెట్టినవి, జంతువులు గ్రామాల్లో దొరకకపోతే మనుషులను తీసుకెళ్తాయి. వాటికి కావలసిన మాంసమే కదా. అందుకని ప్రజారక్షణమే మనస్సులో పెట్టుకొని ముహూర్తం కోసం వేచి ఉండకుండా అరణ్యానికి వెళ్ళిపోయాడు. ఈ సందర్భంలో వేట అనేది సప్త వ్యసనాల్లో ఒకటండి. వాస్తవానికి 7 వ్యసనాలు ఉన్నాయి. జూదం, మద్యపానం, స్త్రీలోలత్వం, వేట, వాక్పారుష్యం, తస్కరణ, అర్ధదూషణం. ఇవి 7 ప్రమాదకరమైనటువంటి వ్యసనాలు. వ్యసనము అంటే అందులో నుంచి బయటపడలేనటువంటి స్థితే వ్యసనం అండి. జూదం చూస్తూ ఉన్నాం. జూదగాళ్ళని కన్ను మిన్ను కానకుండా పందాలు పెడతారు, ఓడిపోతారు, ఆస్తులు అమ్ముకుంటారు. రెండోది మద్యపానం. మద్యపానం వల్ల ఉచ్చం నీచం మరిచిపోతాడు మానవుడు. చివరికి కట్టుకున్న భార్యని, కన్న తల్లిదండ్రులను కూడా చంపిన వాళ్ళు ఉన్నారు ఆ వ్యసనానికి లోనై. ఇక మూడోది స్త్రీలోలత్వం. దీనివల్ల ఒళ్ళు ఇల్లు 2 గుల్ల చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మనకి చింతామణి నాటకమే ఉదాహరణ. ఆ తర్వాతది వేట. ఈ వేట కూడా ఒక పెద్ద వ్యసనం. పాండు మహారాజు వేట వ్యసనం వల్లే శాపోపాతుడయ్యాడు. మహాభారతం ఆది పర్వం. తర్వాత వాక్పారుష్యం, కఠినంగా మాట్లాడటం. తస్కరణ, దొంగతనాలు చేయటం. అర్ధదూషణం, ఇది మహా చెడ్డ గుణం అండి. అర్ధదూషణం అంటే అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టడం, దుర్వ్యయం చేయటం. ధర్మకార్యాలకు అడిగితే రూపాయి ఇవ్వడం, కానీ దండకైతే బొచ్చడి చేస్తాడు. దీన్ని అర్ధదూషణం అంటారు. ఈ 7 భయంకరమైన వ్యసనాలే. ఇక్కడ మన హరిశ్చంద్ర చక్రవర్తి క్షత్రియ సహజమైనటువంటి మృగయ వినోదానికి లొంగిపోయి వెళ్ళలేదండి వేటకి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. కేవలం ప్రజారక్షణ కోసం వెళ్ళాడు ఆయన. ఆయన వెళ్ళిన సందర్భంలో అడవిలో విశ్వామిత్ర మహర్షితోటి వైరం ఏర్పడింది. వైరం అంటే ఆ ప్రక్కనే తపస్సు చేసుకుంటున్నాడు వశిష్ఠుడు. ముందుగా వాళ్ళ కులగురువు కాబట్టి ఆయనకు నమస్కరించాడు. ఆయనకు ముందు నమస్కరించావు, నాకు తర్వాత నమస్కరించావు అని ఆయన కోపం వచ్చింది. ఇదే అంటే రాహుగ్రహం యొక్క దుర్వీక్షణ వల్ల ఈ పరిస్థితి సంభవించింది. కోపం వచ్చింది విశ్వామిత్రుడికి. అది ఎక్కడ దాకా తీసుకువెళ్ళింది అంటే రాజ్యం మొత్తం దానంగా ఇవ్వటానికి ప్రేరేపించింది. విశ్వామిత్రుడు వచ్చి, నేను యజ్ఞం చేస్తున్నాను, నాకు ఇంత డబ్బు కావాలని అడిగాడు. సరేనన్నాడు. ఆ తర్వాత తీసుకుంటానని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ సంఘటన జరిగింది. అయితే అక్కడ విశ్వామిత్రుడు నీ రాజ్యాన్ని నాకు ఇచ్చేయి అన్నాడు. అప్పుడు దానం చేసేటప్పుడు కూడా తాను గతంలో దానం చేసినటువంటి డబ్బుని పక్కన పెట్టి దానం చేస్తే ఎట్లా ఉండేదో ఆ పని చేయలే. కానీ మరొక గొప్ప పని చేశాడండి. బలిచేపల్లి వారు చెప్తారు ఇక్కడ, దేవబ్రాహ్మణ మాన్యముల్ విడచి సప్తపాదోధి వేలావలయుత విభ్రాజమైన అఖండ రాజ్యము
భావం బందొక శంకలే కొసగితి బ్రహ్మార్పణమంచు అంటాడు ఇక్కడ. దేవతలకి బ్రాహ్మణులకి నేను ఇచ్చినటువంటి మాన్యాలని మినహాయించి అన్నాడు. ఈ రెండే చెప్పాడు. అంతేగాని తాను గతంలో ఇస్తాను తన ఖజానాలోనే ఉంచిపెట్టిన డబ్బును మాత్రం ప్రస్తావించాల. దీనివల్ల ఏమైంది? రాజ్యమంతా విశ్వామిత్రుడికి వెళ్ళిపోయింది. తాను గతంలో వాగ్దానం చేసినటువంటి బంగారపు నాణేలు విశ్వామిత్రుడికి బాకీ పడిపోయాడు. చూసారా, దానం చేసేటప్పుడు ఎలా ఉండాలో చెప్తున్నాడు ఇక్కడ. దేవతలకి బ్రాహ్మణులకి ఇచ్చేసినటువంటి మాన్యాల జోలికి ఎవడూ వెళ్ళకూడదని. అంటే ఇచ్చిన వాడికి హక్కు లేదు, పుచ్చుకున్న వాడికి మాత్రమే హక్కు ఉంటుంది. దాన్ని ఇవాళ రేపు ఈ రాజకీయులు కొంతమంది ఆక్రమణ చేసేస్తున్నారు. దేవస్థానం భూములు కానీ, ఆ అర్చకులకు ఇచ్చినటువంటి కైంకర్యానికి ఇచ్చినటువంటి భూములు కానీ మనం చూస్తూ ఉన్నాం. కానీ హరిశ్చంద్ర మహారాజు అద్భుతంగా దానం చేశాడు. ఎప్పుడైతే తాను ముందుగా దానం చేసినటువంటి డబ్బు విషయం ప్రస్తావించలేదో హరిశ్చంద్రుడు రుణగ్రస్తుడైపోయాడు. తత్ఫలితంగా భార్యాపుత్రులను అమ్ముకోవాల్సి వచ్చింది. దేశం విడిచిపెట్టి కాశీ క్షేత్రానికి వెళ్ళవలసి వచ్చింది. ఆ వారణాసి క్షేత్రంలో తన బాకీ తీర్చడం కోసం, విశ్వామిత్రుడికున్న బాకీ తీర్చడం కోసం తనను తాను వీరబాహుడు అనేటువంటి ఒక కాటి కాపరికి విక్రయించుకున్నాడు. భార్యా బిడ్డలని కాలకౌశికుడు అనేటువంటి బ్రాహ్మణుడికి విక్రయించాడు. అంటే రాహువు యొక్క దుర్వీక్షణం వల్ల ఈ పరిస్థితి అంతా వచ్చింది. ఆ తరువాత హరిశ్చంద్ర మహారాజు అనుభవించిన అష్ట కష్టాల గురించి, శ్మశాన నివాసం గురించి, శవ సంస్కారం చేసే హీనమైన స్థితి గురించి మన అందరికీ తెలిసిందే కదా ఆ కథ అంతా. అంటే హరిశ్చంద్రుడి పట్ల రాహుగ్రహం యొక్క వీక్షణ శుభంగా లేకపోవటం వల్ల ఇన్ని అవరోధాలు, అవాంతరాలు, ఇన్ని కష్టాలు వచ్చాయి అని మనం అర్థం చేసుకోవాలి. వింటూ ఉన్నారు కథ శిష్యులు. గురువుగారు అనుభవించిన అష్ట కష్టాల మూలంగానే కదా హరిశ్చంద్రుడు సత్య హరిశ్చంద్రుడైనాడు అన్నాడు. అంతేకాదు, చివరికి ఆయనను ఇంద్రాది దేవతలు, బ్రహ్మ, శివుడు స్వయంగా వచ్చి ఆశీర్వదించారు కదా అన్నాడు శివానందుడు. అవును, ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అంటే, కాశీరాజు యొక్క కుమారుణ్ణి చంపింది అనేటువంటి ఒక నేరం చంద్రమతి మీద ఆరోపించబడింది. రాజు న్యాయాన్యాయాలు విచారించకుండా చంద్రమతికి శిరచ్ఛేద శిక్ష ఇచ్చాడు. అంతకుముందు ఏం జరిగింది? చంద్రమతి కొడుకు లోహితాస్యుడు మిగతా పిల్లలతో పాటు అడవికి వెళ్ళాడు దర్భల కోసం. అక్కడ విశ్వామిత్రుడి యొక్క ప్రేరణతోటి ఆ లోహితాస్యుడిని పాము గరిచింది. ఆ శవాన్ని తీసుకొని శ్మశానానికి వచ్చి పెట్టింది. కాల్చాలంటే కాటి సుంకం కట్టాలి. ఈమె దగ్గర ఏమీ లేదు. కాటి సుంకం లేకపోతే కుదరదు. నాకు రావాల్సినటువంటి మాడ, బట్ట, భోజనం, పిండాకూడు నేను వదులుకుంటా, కానీ మా యజమానికి ఇవ్వవలసినటువంటి కాటి సుంకం మాత్రం చెల్లించాల్సింది. అంటే తన యజమాని దగ్గరికి వెళ్ళి తెస్తామని పోతూ ఉంటే దారిలో ఒక శవం కనపడింది. ఒక పిల్లవాడి శవం, రాజకుమారుడి శవం. అది దొంగలు ఆ పిల్లవాడిని చంపేసి సొమ్ము తీసుకొని పారిపోయారు. కాలికి తగిలేసరికి ఎవరో పిల్లవాడిని చూస్తూ ఉన్నది. అంతలోకి రాజభటులు వచ్చి ఈవే చంపింది అని శిశుహంత్రి అని ముద్రేసి ఆమెకి శిక్ష వేశారు. ఆ శిక్ష అమలుపరచవలసిన వాడెవరు? హరిశ్చంద్రుడు.
కాటికాపర్లే ఆ రోజుల్లో తలారు పని కూడా చేసేవాళ్ళు. తీసుకొచ్చి వజ్రశిల దగ్గర పెట్టారు. ఖడ్గం తీసుకున్నాడు హరిశ్చంద్రుడు. ఆహా, ఏమి దౌర్భాగ్యగతి పట్టింది నాకు. ధర్మపత్ని అసూర్యంపసి అయినటువంటి నా భార్య యొక్క తల నరకాల్సి వచ్చిందే నేను. హృదయమా, మానవమానాలు వదిలేశాను. చివరికి భార్యాపుత్రులను అమ్ముకున్నాను. అతి నీచమైనటువంటి కాటికాపరి వృత్తికి కూడా అంగీకరించాను. కానీ నా మనస్సు మాత్రం సత్యేతరాన్ని అంగీకరించదు అనుకున్నాడు. కత్తెత్తాడు చంపటానికి. ఆగు హరిశ్చంద్ర అన్నాడు విశ్వామిత్రుడు. చూశారా, ఇక్కడ గురు శిష్యులు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు. మీ గురువే గెలిచాడు, నేను ఓడిపోయినాను అన్నాడు. గురువేదో జయమేదో నాకు తెలియదు మహానుభావ, నేను నా యొక్క కర్తవ్య పరిపాలన చేస్తున్నాను అని మళ్ళీ కత్తెత్తాడు. అప్పుడు పార్వతీ పరమేశ్వరుడు, బ్రహ్మ అందరూ కూడా వచ్చేశారు, ఇంద్రాది దేవతలంతా. హరిశ్చంద్రుడి యొక్క సత్య నిష్టని మెచ్చుకున్నారు వాళ్ళు. అప్పుడు హరిశ్చంద్రుడికి సమస్త దేవతల ఆశీస్సులు, ప్రశంసలు అందుకున్నారు. హరిశ్చంద్రుడు కాస్త సత్య హరిశ్చంద్రుడు అనేటువంటి సార్థక నామధేయం కూడా లభించింది ఆయనకి. అందుకు కారణం రాహువు ఆయన మీద శుభదృష్టిని ప్రసరించడమే అని మనం అనుకోవడంలో అభ్యంతరం ఏమీ లేదు కదా అన్నాడు గురువుగారు. అంటే రాహుగ్రహ ఆగ్రహానికి అనుగ్రహానికి సత్య హరిశ్చంద్ర మహారాజు ఇతిహాసాన్ని ఉదాహరణగా మనం తీసుకోవచ్చు అని ఓ శిష్యుడు అన్నాడు. మీకు మరొక ముఖ్యమైన సందేహం కూడా కలగచ్చు. గురువుగారు అంటున్నాడు పిల్లలు అడక్కముందే, తన జీవితంలో ఎదురైనటువంటి అష్ట కష్టాల నుండి విముక్తి పొందటానికి హరిశ్చంద్ర చక్రవర్తి ప్రయత్నించి ఉండొచ్చు కదా, రాహుగ్రహ అనుగ్రహాన్ని పొంది ఉండొచ్చు కదా అని మీకు సందేహం రావచ్చు. అవును గురువుగారు అన్నారు. అంతేకాదు, మరొక ధర్మ సందేహం కూడా మాకు వస్తోంది. రాహు వీక్షణం వల్ల హరిశ్చంద్రుడికి తోచి ఉండకపోవచ్చేమో అనుకుంటున్నాం మేము. అంటే రాహువు దుర్వీక్షణ వల్ల హరిశ్చంద్రుడికి ఇవన్నీ చెయ్యాలి అని తోచి ఉండకపోవచ్చు. ఆయన కులగురువు వశిష్ఠ మహర్షి ఉన్నాడు కదా, ఆయన హరిశ్చంద్రుడిని హెచ్చరించి రాహుగ్రహాన్ని ప్రసన్నం చేసుకోమని చెప్పైనా ఉండొచ్చు కదా. చూడండి ఎలా విశ్లేషిస్తున్నారో పిల్లలు, అంత శ్రద్ధగా వింటున్నారు. మీలాగే చక్కటి ప్రశ్నలు వేశారు నాయన. గురువుగారు మెచ్చుకున్నారు. గురువుగారు ఎప్పుడు కూడా ప్రోత్సహించాలి పిల్లల్ని ప్రశ్నలు అడగటాన్ని. ఎందుకంటే ప్రశ్న జవాబే విద్యా సముపార్జన చేయటానికి అనువైనటువంటి మార్గం అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. హరిశ్చంద్రుడు మహోన్నతమైనటువంటి ఇక్ష్వాకు వంశంలో జన్మించినటువంటి వాడు. ఇక్ష్వాకు వంశం సూర్య భగవాను నుండి ఆవిర్భవించింది. హరిశ్చంద్రుడు స్వయం నిర్ణయం తీసుకొని విశ్వామిత్రుడి ముందు శపథం చేసేలా, రాజ్యాన్ని సమస్తం ధారపోసేలా పరిస్థితి ఏర్పడింది. అయితే రాజు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి. అంటే విశ్వామిత్ర మహర్షికి తన యొక్క రాజ్యాన్ని ఒప్పగించాలి. అంతే కదా. అదే చేశాడు ఆయన కూడా. అంటే విశ్వామిత్రుడికి రాజ్యం ఒప్పగించాడు. దానివల్ల నిరుపేదగా మారిపోయినాడు. రాజ్యభ్రష్టుడైనటువంటి తర్వాత తాను గతంలో చేసినటువంటి వాగ్దానం ప్రకారం అప్పు తీర్చాల్సిన బాధ్యత ఏర్పడింది. దాన్ని నిర్ణయించకపోయినందువల్ల ఈ రెండు జరగాలంటే హరిశ్చంద్రుడు కష్ట నష్టాలను ఎదుర్కొని అనుభవించి తీరాలి. ఈ ధర్మ సూక్ష్మం తెలిసే వశిష్ఠుల వారు ఆయన్ని ఏమాత్రం హెచ్చరించలే. చూడండి, హితబోధ కూడా చేయలే. అంటే మహాత్ములు కూడా కర్మాన్ని అనుభవింపజేస్తారు తప్ప దాన్ని అడ్డుకోరు.
హరిశ్చంద్రుడు ఆడిన మాట తప్పనటువంటి సత్య హరిశ్చంద్రుడుగా రూపొంది చరిత్రలో శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకుంటాడు అని కూడా వశిష్ఠుడికి తెలుసు. విశ్వామిత్రుడు కూడా చివరకు అంటాడు, విశ్వామిత్రుడు కూడా అదే వంశంలో పుట్టినవాడే. నా వంశంలో పుట్టినటువంటి నీకు అజరామరమైనటువంటి కీర్తిని సంపాదించి పెట్టాలి అని నిన్ను ఇన్ని కష్టాలకు గురి చేశాను అని అంటాడు చివరికి. ఇవన్నీ కూడా రాహుగ్రహం యొక్క దుర్వీక్షణ వల్ల వాళ్ళ మనస్సుల్లో పుట్టింది. వాళ్ళు ఇవన్నీ ప్రణాళికగా చేసేశారు. గురువుగారు చక్కగా అరటిపండు ఒలిచి అరచేతిలో పెట్టినట్టు చెప్పారు మాకు. అవునవును, మనకిప్పుడు ఒక ధర్మ సూక్ష్మం కూడా అర్థమైంది అన్నాడు ఒక శిష్యుడు. ఏమని? ఎవరైనా ఎంతటి వాడైనా సరే రాహుగ్రహం గనక దుర్వీక్షణ గనక ఉంటే కష్టాల నుంచి నష్టాల నుంచి తప్పుకోలేడు. అందుకనే ఇవాళ ఏం చెప్తున్నారు? రాహుగ్రహ పూజ చేయించుకోమంటున్నారు. ఎక్కడ? శ్రీకాళహస్తి క్షేత్రంలో. అంతేకాదు, సంతానం కలగకుండా ఉండటం కానీ పెళ్లి కాకుండా ఉండటం కానీ ఈ రెండు అవరోధాలను కూడా పోగొట్టగలిగేవాడు రాహుగ్రహం అండి. ఈ విధంగా రాహు యొక్క చరిత్రని మనం తెలుసుకోగలిగాం. ఇక మనకి ఒకే ఒక గ్రహం మిగిలింది, అదే కేతుగ్రహం. ఆ కేతుగ్రహం యొక్క జన్మ వృత్తాంతం, ఆయన యొక్క చరిత్ర, ఆయన యొక్క మహిమ, అవన్నీ కూడా తదనంతరం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్లో వచ్చేవన్నీ వీక్షిస్తూ ఉండండి, వినిపిస్తూ ఉండండి మీ బంధుమిత్రులకి. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఆ లైక్ చేసినప్పుడు హైప్ అనేటువంటి ఒక బటన్ వస్తుంది, అది కనుక ప్రెస్ చేస్తే మరింత మందికి ఈ వీడియో వైరల్ అవుతుంది. అలా చేయండి. దానివల్ల ఛానల్ అభివృద్ధి అవుతుంది. ఎంతో శ్రమ కోర్చి చేస్తున్న మన అక్కునూరి వారికి కూడా మనం ప్రయోజనం కలిగించిన వాళ్ళం అవుతాము అని మీతో సాదరంగా మనవి చేసుకుంటూ, ఆ నవగ్రహ అధిదేవతలందరూ మనల్ని చక్కగా అనుగ్రహించి రక్షించి కాపాడాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం.